అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నారా? ఏం బాగున్నామా? చూపు కనబడదా? చూపు కనబడదా? నేను కనబడుతున్నానా? ఏదో లైట్ గా కనబడుతున్నానా? లైట్ గా కనబడుతాను. ఓకే. ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనా? సొంతదే కానీ దానికి నేను మూలబడిపోయినమ్మా. మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరమ్మా. అంటే పుట్టలేదా? పుట్టకే లేదా? పుట్టుకే లేదా? నాకు ఫిట్స్ ఉంది, పని కాటికి వెళ్ళలేకపోతున్నా. ఇతనికి పెన్షన్ ఇస్తారు, అది కరగేసుకొని తింటున్నాం. ఏం చేసేవారు అప్పుడు డ్రైవర్ గా ఎందులో డ్రైవర్ గా చేసేవారు? స్టీల్ ప్యాంట్ పోర్ట్ అక్కడ తిరిగి ట్రాక్టర్ టైలర్ ఉంది కదమ్మా, లోడ్లు ఐరన్ లోడ్లు తోలేవాడు. పక్క పక్కన యాడ్లు. అప్పుడు కూడా ఇదే ఇల్లా మీది? అప్పటి నుండి మీరు ఇక్కడ ఉంటున్నారా? ఓకే. 30 ఏళ్ళ క్రితం పని చేసేవారా? క్రితం కూడా జీతం. ఈ కొల్లు పోయిన కానివ్వండి, మరి ఎక్కడికి వెళ్ళలేదమ్మా. ఈ ఒక చూపు అవుపడిన కానివ్వండి. మరి మీరు పనికి వెళ్తున్నారా? నేను పనికి వెళ్ళలేకపోతున్నాం, ఫిట్స్ వచ్చేస్తుంది, వెళ్ళలేకపోతున్నాను. అతనికి వచ్చిన పెన్షన్ అలా కరగేసుకుంటున్నాను. సో అది మీ ఆర్థిక పరిస్థితి అయితే. అంతేనమ్మా. తాగేవారా? అది అలవాటు కూడా లేదమ్మా. ఖర్చు ఎవరికి పెట్టమన్నప్పుడు పెట్టి తీసుకొచ్చి ఎవరికైనా పెట్టడం, సాయం చేయడం, ఏ బట్టలు కట్టడం చేసేవారు అప్పుడు బాగున్నప్పుడు. వారికి ఎక్కడి నుంచి వచ్చాడనుకమ్మా డబ్బులు లేవనుకో ఛార్జీకి ట్రైన్ టికెట్ ఇవ్వడం, బస్సు ఛార్జీ తీయడం చేసేవారు. ఇప్పుడు అయితే లేదమ్మా, అంతగా అయిపోయింది పరిస్థితి. మంచి మనసు ఉంది కానీ దాచుకోవడం తెలీదమ్మా. తెచ్చిన డబ్బులు మీకు ఇచ్చేవారా? మాకు ఇచ్చేవారు అలాగే. మరి అదేదో కొంచెం కొంచెం తెచ్చారు, కొంచెం ఖర్చు పెట్టించుకుంటేవారు. తినడానికి వచ్చిందమ్మా. మరి వెనకలేకపోయానమ్మా. అయితే వానరు చెప్పేవాడు మంచి అయిన రే నెలకు 100 రూపాయలు వేసుకోరా అని నెత్తి కొట్టుకుంటేవాడు. మీరు వినిపించుకునేవారు? ఆయన మాట వినోడు కాదు, నువ్వు వినవురా నా మాట, మొండోడి వినవు. అప్పుడు అది బాగుండేది. అబ్బా నన్ను ఇలా అంటున్నారని చెప్పేసి ఫీల్ అయ్యేవారేమో. ఇప్పటికే ఆయన జ్ఞాపకం వస్తాడమ్మా. కష్టకాలం వస్తుంది కాబట్టి అప్పుడు చెప్పిన మంచి మాటలన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మరి ఆడవాళ్ళ మాట వినివ్వరు కాదు, ఎవరి మాట వినివ్వండి కదమ్మా, ఎవరి మాట వినివ్వండి కదమ్మా, ఎవరి మాట నాకు తోసి నా మాట కూడా వినివ్వరు కాదు. అందుకే మరి పరిస్థితులు పోయిందమ్మా. నాకు తోసినట్టు వెళ్ళిపోయినమ్మా. ఎప్పుడు దెబ్బ అయిపోయింది మొత్తం. ఇప్పుడు కామ్గా ఉండుంటారే? మరి ఇప్పుడు ఉంటారు కామ్గానే. కాలేజీలు పడిపోయింది ఇంకేట్లేదు కదా. సో అది నా 100 జీతాల్లో ఉండేటప్పుడు ఆయన వచ్చిన దాన్ని పొదుపుగా చేసుకోకుండా ప్రౌడ్గా ఫీల్ అవుతూ అందరికీ దాన ధర్మాలు చేయాలి. ఎప్పుడైనా దాన ధర్మాలు చేయాలి, తప్పకుండా చేయాలి. ఎదుటి వారికి మన దాంట్లో ఉన్న 10 రూపాయలు 1 రూపాయి పక్క వారికి ఇవ్వడం తప్పు కాదు, కానీ మన ఆర్థిక స్తోమతను బట్టి మాత్రమే మనం ఇతరులకి సహాయం చేయాలి. సో ఉన్న దాంట్లో ఎంతో కొంతైనా మనం దాచుకోవడానికో లేకపోతే ఏదైనా ఉపయోగపడే భార్యని కూడా హ్యాపీగా మనం పెళ్లి చేసుకున్నాం అంటే భార్యకు కూడా మనం న్యాయం చేయగలిగే స్థితిలో ఉంటేనే మనం పెళ్లి చేసుకోవాలి. మన సంపాదనలో కొంత భాగం ఆవిడ కోసం కేటాయించాలి, అది ధర్మం కూడా. సో అదనమాట. సో ప్రజెంట్ పేరు రాము అన్న, అలాగే చిన్నమ్మలు పరిస్థితి ఆర్థికంగా ఆరోగ్యపరంగా కూడా వెనకబడి ఉన్నారు కాబట్టి నేను ఈ ఫ్యామిలీకి ఏదో ఒక రూపంలో చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళు ఈ వయసులో నన్ను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి నేను ఈ ఫ్యామిలీని ఎన్నుకోవడం జరిగింది. మరి నేను వారికి చేసే సహాయం చేసేద్దాము. రైస్ తీసుకురండి. ఇరవై కేజీలు బియ్యం. చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నారు? తిట్టానని ఏడుస్తున్నారు? లేదమ్మా, పరిస్థితులు బాగలేదమ్మా. ఎందుకు ఏడుస్తున్నా? ఏం గుర్తొచ్చిందని? జాగ్రత్త లేక, ఫస్ట్లో జాగ్రత్త లేక నా పరిస్థితి ఈ స్టేజ్కి తెచ్చుకున్నాను. ఫస్ట్లో జాగ్రత్త ఉంది, స్టేజ్కి రాను కదా. వయసులో ఉండేటప్పుడు అవేం తెలియదు మనకి. మనకు వయసు ఉందో ఇది కాకపోతే రేపు సంపాదిద్దాంలే, కూడబెట్టుకుందాంలే అని అనుకుంటాం. వయసు అయ్యాక ఇలా బాధపడాల్సి వస్తుంది. అది దుప్పటి, నీకు బట్టలు కూడా పెడుతున్నాను. ఇదిగో టవలు, లుంగి కూడా ఉంది ఇందులో. లుంగిలు వేస్తున్నావుగా? అది అందుకనే. బనియన్ కూడా ఉంది ఇందులో, తీసుకో. అమ్మ నీకు చీర నచ్చిందా? నచ్చిందా? చీర జాకెట్ లాగా.
నీకు ఇవ్వనా ఆంటీకి ఇవ్వనా డబ్బులు? అమ్మా అమ్మాయి నానైనా ఒకటే కదమ్మా. ఆహా, అవునా? సరే అయితే నీ చేతులతోటి ఇవ్వు, అప్పుడు ఎలాగో ఇవ్వలేదు కదా ఇంటికి, ఇప్పుడైనా ఇవ్వు నీ చేతుల మీద. పట్టుకుంటా పర్లేదు పర్లేదు, చెప్పండి ఏమని చెప్పిస్తారు? జాగ్రత్త పెట్టు అని అంటారా? ఏం చెప్పండి మా మేడం వింటారు. జాగ్రత్త పెట్టి అమ్మగారు ఇచ్చారు కానుకగా, ఆవిడ జాగ్రత్త పెట్టి అమ్మ మీ పేరు చెప్పుకొని తింటాం అమ్మ. తింటాం. సరేనా? అలాగే ఏమండి రాము గారు, అమ్మ వెళ్ళరానా? అబ్బా నవ్వు వచ్చిందా? సంతోషమా? సంతోషంగా ఉన్నదమ్మా, అందుకే నవ్వారు. ఎంత హ్యాపీగా ఎంత సంతోషంగా వచ్చి ఇంటికి వచ్చి మమ్మల్ని ఇచ్చారంటే మరి ఇంటికి సంతోషం వచ్చి కదేటమ్మా. ఇంటికి వచ్చి మమ్మల్ని ఇంత సన్మానంగా చూసి, ఇంత ఓ తల్లి తండ్రిలా చూసి, ఇంత గౌరవంగా చూసి ఇవన్నీ మాకు కానుకగా ఇచ్చారంటే మేము ఏం మర్చిపోదాము. సరే, సంతోషంగా ఉండడం కోసమే నేను ఇవన్నీ తిరుగుతున్నాను, మీలాంటి వాళ్ళంతా పలకరిస్తున్నాను. మీరైతే కడుపు నిండా అన్నం తినండి. సెలవు.